మన ఉపరాష్ట్రపతి ఎన్నిక అసలు ఎలా జరుగుతుందో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఇంతకీ భారతదేశ ఉపరాష్ట్రపతిని ఎన్నుకునేది ఎలా? ఈ పూర్తి ప్రక్రియకు ఆధారం మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 66. ఈ ఆర్టికల్ ఎన్నికల పద్ధతి, ఓటర్లు ఇంకా మొత్తం ప్రక్రియను స్పష్టంగా వివరిస్తుంది. సరే, మరి ఈ కీలకమైన ఎన్నికల్లో ఓటు వేసేదెవరు? ఎలక్టరల్ కాలేజ్లో లోక్సభ, రాజ్యసభ సభ్యులు అంటే మన ఎంపీలు మాత్రమే ఉంటారు. ఇక్కడ ముఖ్య విషయం, ఎన్నికైన సభ్యులతో పాటు నామినేటెడ్ సభ్యులు కూడా ఓటేయొచ్చు. అయితే రాష్ట్రాల ఎమ్మెల్యేలకు మాత్రం ఈ ఎన్నికలో ఓటు హక్కు ఉండదు. ఇక ఓటింగ్ పద్ధతి విషయానికొస్తే దీన్ని సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ సిస్టమ్ అంటారు. అంటే ఎంపీలు అభ్యర్థులకు ర్యాంకులిస్తారు, మెజారిటీ రాకపోతే ఓట్లు బదిలీ అవుతాయి. ఈ మొత్తం ఎన్నికల ప్రక్రియను నిర్వహించే బాధ్యత భారత ఎన్నికల సంఘానిదే. రాష్ట్రపతి ఎన్నికతో పోలిస్తే ఉపరాష్ట్రపతి ఎన్నికలో కొన్ని కీలకమైన తేడాలున్నాయి. ఉదాహరణకి 2022లో జగదీప్ ధన్ఖర్ గారు ఇదే పద్ధతిలో 14వ ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. అసలు ఈ పద్ధతి ఎందుకంత ముఖ్యం? ఇది మన పార్లమెంటరీ వ్యవస్థలో సమతుల్యతను కాపాడుతుంది. అందుకే ఆర్టికల్ 66 ఈ మొత్తం ఎన్నికల ప్రక్రియకు రాజ్యాంగబద్ధమైన వెన్నెముక లాంటిది.